చేసిన యాక్టింగ్ ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఇది చెప్తున్నా బ్లాక్ బస్టర్ అయితే కెరియర్లో మళ్ళీ ఒక ప్రేమ కావాలి, ఒక లవ్లీ, ఒక సుకుమార్ తర్వాత శంబాల సినిమా బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. అంత బాగుంది. ఆ సీన్స్ చూస్తున్నా మాత్రం చాలా బాగున్నాయి. అంటే ఎక్కడ కూడా నీకు బోరింగ్ లేదు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, సస్పెన్స్ కానీ ప్రతిదీ మనం ఏం జరుగుతుందో నెక్స్ట్ అనేది ఒక సస్పెన్స్ పెట్టిండు. ఆ బ్యాగ్ వేసుకుని వస్తాడు ఒక చిరంజీవి సినిమాలో అంజిలా, చిరంజీవి బ్యాగ్ వేసుకుని పడుతుంది సినిమాలో అంజిలా, ఆ బ్యాగ్ వేసుకుని పడుతుంది. ఆ సీన్ అలానే అనిపిస్తుంది నాకు. మన సాయి కుమార్ కొడుకుని చూస్తే అంత బాగుంది. ఈ సినిమా ఇది సంక్రాంతి పండుగ ముందే వచ్చింది అనుకోవచ్చు, అంత బాగుంది సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. రాసి పెట్టుకోండి సాయి కుమార్ కొడుకు కెరియర్ లో టైటిల్ దగ్గర యాక్టింగ్ కూడా బాగా చేసిన, సినిమా కూడా న్యాయం చేసిండు శంబాల సినిమాకి హీరో గారు. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. స్టోరీ వచ్చి ఇది ఒక ఊరిలో పోయి కాపాడతాడు అన్నమాట. ఒక ఊరి కోసం పోయి పోరాడి యుద్ధం చేసి కాపాడతాడు, ముంగలు నిలబడతాడు. చాలా అంటే చాలా బాగుంది శంబాల. నాకైతే ఆది గారు ఏమంటారు, ఆయనకి ఒక హిట్ దొరకడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే అసలు ట్రైలర్ చూసినప్పుడే అసలు ఒక ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ వచ్చింది. నాకైతే హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆది గారికి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ దొరికింది కొన్ని సంవత్సరాల తర్వాత. నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ థింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇచ్చి వాడేసిండు అటు మ్యూజిక్ డైరెక్టర్. మళ్ళీ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అయితే ఎక్సలెంట్ ఉంది. శంబాల ప్రతి ఒక్కరు చూడాల్సిన ఫిలిము, ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం కంపల్సరీ చూడాల్సిన ఫిలిం. థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందండి. ఇలాంటి ఫిలిమ్స్ మనం మామూలుగా ఓటీటీకి వచ్చిన చూస్తే వేస్ట్. థియేటర్లో వచ్చి చూస్తేనే ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. చాలా బాగుంది. కమ్ అండ్ వాచ్ విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.